నా పేరు వెంకటలక్ష్మి అండి. మా ఊరు లక్కవరం అండి. నా వివాహం అయ్యి 7 సంవత్సరాలు అయ్యిందండి. నాకు పిల్లలు లేరని ఎన్నో హాస్పిటల్ తిరిగానండి. తిరగని హాస్పిటల్ లేదండి. ప్రతి హాస్పిటల్కి వెళ్తే పుడతారమ్మా అని టెస్టులు చేసేవారండి. ఒకసారి హాస్పిటల్కి వెళ్తే టెస్టులు చేస్తే మరి ఇంకో హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ చేసేవారండి. కానీ విసుగు పొంది నేను హాస్పిటల్ మానేశానండి. కానీ మా ఇంటి దగ్గర ఇలా ఇసాకయ్య గారి దగ్గరికి వెళ్ళు అని చెప్పారండి. పాలకొల్లు ఇలా దగ్గరగా ఉంటుందని ఫస్ట్ వారం వచ్చానండి. అయ్యగారు చెప్పారు, ఒక 9 వారాలు రా అమ్మ, నీకు పుడతారు, మగబిడ్డను ఎత్తుకుని వస్తావని చెప్పారండి. అలాగే నేను 11 వారాలు వచ్చానండి. 11 వారాలు వచ్చాక నాకు డేట్ రాలేదండి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నాను. అయ్యగారండి అంటే, ఈసారి నీకు కన్ఫామ్ అయిపోద్దమ్మా, నువ్వు ఏమీ ఆలోచించకు, వెళ్ళని చెప్పారండి ఇసాకయ్య గారు. అలాగే హాస్పిటల్కి వెళ్ళాక నాకు గర్భఫలమని చెప్పారండి. అప్పుడు నేను ఎంతో సంతోషించాను. ఇసాకయ్య గారి దగ్గరికి రావడం వల్ల ఒక్క 11 వారాలు ఇక్కడికి వచ్చాక నాకు గర్భఫలం పొందానండి. దేవుడు నా పట్ల చేసిన మేలుకి ఎంతో వందనాలండి. ఇసాకయ్య గారు కూడా నేను జీవితంలో మరవనండి. ఆయన ప్రార్థన వల్ల నాకు ఈ బిడ్డ ప్రతిఫలం పొందానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడిని దీవించిన కాక. ఆమేన్.